We thank God for the privilege of once again meeting in this Zoom. జూమ్ లో మరొకసారి కలుసుకోవడాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. Yeah. So it is good to hear the word of God every time we meet together. మనం కలిసిన ప్రతిసారి దేవుని యొక్క వాక్యాన్ని మనం పంచుకోవడం అనేది మంచిది. Because the word of God protects us, strengthens us. దేవుని వాక్యం మనల్ని భద్రపరుస్తుంది, అలాగే బలపరుస్తుంది. It guides us. మనల్ని నడిపిస్తుంది. It shows us the will of God. దేవుని యొక్క చిత్తాన్ని మనకి తెలియజేస్తుంది. It renews our mind. అది మన మనస్సుని కొత్తగా చేస్తుంది. Yeah. So let us turn to John chapter 1. యోహాను సువార్త మొదటి అధ్యాయానికి వెళ్దాం. John chapter 1. యోహాను సువార్త మొదటి అధ్యాయము. Yeah. In the beginning, John tells about the word of God. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని యోహాను చెప్తున్నారు. And the second verse, that the Jesus was the word and he was with God. ఇక్కడ రెండవ వచనంలో యేసుక్రీస్తు దేవుడై ఉన్నారు, ఆయన దేవునితో ఉన్నారు అని చదువుతాం. And in Jesus was life. అలాగే దేవునిలో జీవం ఉంది, యేసులో జీవం ఉంది అని చదువుతున్నాం. It is not that Jesus was born as a child and there's life, there's breath in the lungs. He is not telling about that life. ఇక్కడ జీవము అంటే యేసు ప్రభు మనిషిగా పుట్టారు, అలాగే ఆయనలో ఊపిరి వచ్చింది అని ఆ జీవం గురించి మాట్లాడలేదు. That is human life. అది సాధారణమైన మానవ సంబంధమైన జీవం, earthly life, ఈ భూ సంబంధమైనది. Yeah. But here he talks about the heavenly life. అయితే ఇక్కడ మాట్లాడుతున్నారు దేని గురించి అంటే పర సంబంధమైన జీవం గురించి. Jesus was so full of heavenly life that even when he came to earth, he had that life. యేసు ప్రభు పర సంబంధమైన జీవంతో నింపబడి ఉన్నారు. అదే విధంగా ఆయన ఈ భూలోకానికి వచ్చినప్పుడు కూడా ఆ జీవాన్ని ఆయన కలిగి ఉన్నారు. Yeah, he is the first person who brought the life from heaven to this earth. పర సంబంధమైన జీవాన్ని ఈ భూమి మీదకి తీసుకొచ్చిన మొదటి వ్యక్తిగా ఉన్నారు యేసు ప్రభు. That's why we read in John chapter 10 and verse 10, Jesus says, I came to give them life and life more abundant. అయితే ఇక్కడ యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చదువుతాం ఏమనంటే నేను పరలోకం నుంచి జీవాన్ని మీకు ఇవ్వడానికి, అది సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చానని చెప్తున్నారు. And we also read in the same chapter John 10 that he is the shepherd. అయితే 10వ అధ్యాయంలోనే అక్కడే చదువుతాం ఏంటంటే ఆయన కాపరి అయి ఉన్నారని చదువుతాం. He is the good shepherd. ఆయన ఒక మంచి కాపరి. And he gives life to the sheep. ఆయన గొర్రెలకు జీవాన్ని ఇచ్చేవారుగా ఉన్నారు. So Jesus came to give that heavenly life. యేసు ప్రభు మనకి ఇక్కడ పర సంబంధమైన జీవాన్ని ఇవ్వడానికి వచ్చారు. All of us have inherited a life from our forefather. మనం జీవాన్ని మనం మన పూర్వీకుల నుంచి, తల్లిదండ్రుల నుంచి మనం పొందుకున్నాం. Generation after generation, generation after generation, we have received, inherited the life of Adam. అలాగే ఆదాము సంబంధించిన జీవాన్ని మనం తరతరాలుగా మనం పొందుకుంటూ ఉన్నాం. That life is earthly. అది భూ సంబంధమైన జీవం. So the image is also earthly. కాబట్టి ఆ స్వరూపం కూడా భూ సంబంధమైనదే ఉంది. That we read in 1 Corinthians chapter 15. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో చదువుతాం ఆ విషయాన్ని. I'll show that verse to you. ఆ వచనాన్ని మీకు చూపిస్తాను. 1 Corinthians chapter 15. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము. Yeah. We read in 48th verse. 48వ వచనం. 48 and 49. 48, 49 వచనాలు. Yeah. So those who belong to the earth are like Adam. ఈ భూ సంబంధమైన వాళ్ళు ఆదామును పోలిన వారు. Yeah. And those who belong to heaven are like the heavenly person Jesus Christ. పర సంబంధమైన వాళ్ళు యేసుక్రీస్తు వంటి పర సంబంధులుగా ఉన్నారు. Originally we all were clothed with the earthly image. మనం అందరం కూడా మొదటి నుంచి ఏంటంటే మనం ఈ భూ సంబంధమైనటువంటి ఆ జీవాన్ని కలిగి ఉన్నాం. Once we start receiving the heavenly life, we wear the heavenly image. అదే విధంగా మనం పరలోక సంబంధిని పోలి ఉంటాం. ఎప్పుడంటే మనం
ఆ పరలోక సంబంధమైన పోలికలో పుట్టిన వాడిని అనుసరించినప్పుడు How that life comes to us? ఆ జీవం మనకి ఎలా వస్తుంది? It is like a seed of a plant. When you sow that in the ground, that seed gets life and grows as a plant. ఇది ఒక విత్తనాన్ని పోలి ఉంటుంది. ఎలా అంటే ఆ విత్తనాన్ని మనం భూమిలో నాటినప్పుడు అది దానికి జీవాన్ని పొందుకొని అది ఒక మొక్కగా ఎదుగుతుంది. Yeah. When a small rose seed is planted, a rose plant comes. ఏ విధంగా అయితే గులాబీ ఒక విత్తనం నాటినప్పుడు గులాబీ మొక్క బయటకు వస్తుంది. So even after 2 or 3 leaves, people are able to identify, oh, it is a rose plant. ఒక 2-3 ఆకులు చూసినప్పుడే మనుషులు దాన్ని గుర్తిస్తారు ఇది గులాబీ మొక్క అని. Or when you plant a mango seed, anybody can identify with the 2 or 3 leaves. It is a mango leaf, mango tree. ఒకవేళ నువ్వు మామిడి మొక్కని కనుక నాటినట్లయితే ఆ మొక్క వచ్చిన తర్వాత ఆకులను చూసి ఎవరైనా గుర్తుపడతారు ఇది మామిడి మొక్క అని. Nobody can hide it. దాన్ని దాచలేరు ఎవరు. Yeah, the image will be known to everybody. ఆ స్వరూపం అందరికీ తెలుస్తుంది అది. Yeah. In the same way, the heavenly seed, that is the word of God, comes to our heart. అదే విధంగా పరలోక సంబంధమైన ఆ విత్తనం అంటే దేవుని యొక్క వాక్యం మన హృదయంలోకి వచ్చినప్పుడు, and when our heart is like a good soil, అది మన హృదయం గనక ఒక మంచి నేలను గనక పోలినట్లయితే, none of us have a good soil. మనలో ఎవ్వరికీ మంచి నేల లేదు. It is a work of the Holy Spirit. అది పరిశుద్ధాత్మ యొక్క క్రియ అయి ఉన్నది. Yeah, Holy Spirit convicts us. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పిస్తాడు and prepares our heart to receive the word of God. అప్పుడు ఒప్పించి మనల్ని మన హృదయాన్ని సిద్ధపరుస్తాడు దేవుని యొక్క హృదయాన్ని అంగీకరించడానికి. And all others, their heart is hardened. మిగతా అందరి యొక్క హృదయాలు కఠినపరచబడిపోయి ఉన్నాయి. That means they don't allow the Holy Spirit to work in their heart. ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధాత్మని వాళ్ళ హృదయంలో కార్యం చేసేలాగా వాళ్ళు అనుమతించరు. They don't have faith to believe that it is God's word. ఇది దేవుని యొక్క వాక్యం అని నమ్మడానికి వాళ్ళకి విశ్వాసం ఉండదు. Yeah. So one side the word of God is preached. ఒకవైపు దేవుని వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు the word of God is coming to the soil. ఆ దేవుని యొక్క వాక్యం ఈ నేలలోనికి హృదయం అనే నేలలోనికి వచ్చినప్పుడు, yeah, another side the farmer is preparing the land to receive the soil, to receive the seed. మరోవైపు ఏం చేస్తా ఉంటాడంటే ఈ వ్యవసాయకుడు ఆ నేలని చదువు చేస్తా ఉంటాడు. ఆ యొక్క it may take 2 weeks or 3 weeks. He plows the land and breaks the land, removes all the unwanted things, stones, and he puts manure and makes it soft. ఆ వ్యవసాయకుడు నేలను సిద్ధపరచడంలో 2-3 వారాలు పట్టొచ్చు. దానికోసం అతను నాగలతో దున్నుతా ఉంటాడు, దాన్ని చదును చేస్తాడు, దానిలో ఉన్నటువంటి కలుపు మొక్కల్ని తీసేస్తాడు, ఆ విధంగా దాన్ని సిద్ధపరుస్తాడు. Yeah. So pictorially, symbolically, God gave this work to Adam. ఇది దృశ్యాంతంగా ఆదాముకి ఇవ్వబడింది. Yeah, you shall till the land and prepare the land. నువ్వు ఆ యొక్క నేలను నువ్వు సిద్ధపరుస్తావు, సేద్యపరుస్తావు అని. Yeah, now the Holy Spirit is preparing one person's heart. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక మనిషి యొక్క హృదయాన్ని ఆ విధంగా సిద్ధపరుస్తాడు. And when we give way, when we allow the Holy Spirit to work in our heart, our heart becomes soft. ఇలా పరిశుద్ధాత్మ దేవుడు ఆ పని చేయడానికి మనం గనక అనుమతిస్తే అప్పుడు మన హృదయం అనేది సున్నితపరచబడుతుంది. Otherwise it is like a hard heart. లేదంటే అది ఎలా ఉంటుంది? ఒక కఠినమైన హృదయంలా ఉంటుంది. It is like a stony heart. అది ఒక రాతి హృదయంలా ఉంటుంది. And some of the signs of a stony heart I'll tell you. ఒక రాతి హృదయానికి సంబంధించిన సంకేతాలు సూచనలు ఎలా ఉంటాయంటే, yeah, it is rebellious. అది తిరుగుబాటు చేసే విధంగా ఉంటుంది. Yeah, stony heart is rebellious heart. రాతి హృదయం అనేది తిరుగుబాటు చేసేదిగా ఉంటుంది. It is unmoved by the word of God. It is not moving by the word of God. దేవుని యొక్క వాక్యానికి ఇది ప్రతిస్పందించదు. And it is resistant to the will of God. దేవుని యొక్క చిత్తాన్ని గట్టిగా అది ఎదుర్కొనేలాగా అపోజ్ చేసేలా ఉంటుంది. There is no conviction. ఎటువంటి ఒప్పింపబడ్డం అనేది ఉండదు అక్కడ. And conscience is dead. మనస్సాక్షి మృతమైందిగా ఉంటుంది. Stubbornness. మొండితనం. Yeah, pride in the heart. హృదయంలో గర్వం. And with the pride we criticize others. ఆ గర్వంతో అహంకారంతో ఇతరులను మనం విమర్శిస్తాం. We judge others. ఇతరులను తీర్పు తీరుస్తాం. We condemn others. ఇతరులని మనం కండెమ్ చేస్తాం, అంటే వాళ్ళని తప్పుపడతాం. All these things were the characteristics of the hearts of the Pharisees.
ఇవన్నీ కూడా ఈ లక్షణాలు పరిసయ్యుల యొక్క లక్షణాలుగా ఉన్నాయి. because they were of this world. ఎందుకంటే వాళ్ళు ఈ లోక సంబంధులు. When Jesus was speaking, యేసు ప్రభు మాట్లాడేటప్పుడు they were not interested in listening to the word. అక్కడ ప్రభు ఇచ్చే మాటల్ని, వాక్యాన్ని వాళ్ళు వినడానికి ఆసక్తి కలిగి లేరు. They were interested to find fault with Jesus. వాళ్ళ ఆసక్తి అంతా కూడా ప్రభువులో, ఆయన మాటల్లో తప్పు పట్టడమే. Yeah, they will find fault. Why did you do this? Why did you do that? నువ్వు ఆ పని ఎందుకు చేసావు, అలా ఎందుకు చేసావు, ఇలా ఎందుకు చేసావు అని తప్పు పట్టేవాళ్ళు వాళ్ళు. Yeah, they said Jesus is a gluttonous man. యేసు ప్రభు అక్కడ ఆయన ఒక తిండిపోతు అని అన్నారు. And they said Jesus is a alcoholic. He is a drunkard. యేసు ప్రభుని ఒక తాగుబోతు అని కూడా అన్నారు వాళ్ళు. And they said he is a prince of the devils. అతను యేసు ప్రభుని అతను బయలుదేవతను అంటే సాతాను కుమారుడు అని అన్నారు. Why? ఎందుకని? What did Jesus do? యేసు ప్రభు ఏం చేశారు? He brought life from heaven. పరలోకం నుంచి జీవాన్ని తీసుకొచ్చారు ఆయన. But the life from earth always resists the life from heaven. ఈ లోక సంబంధమైనటువంటి జీవము పర సంబంధమైన జీవాన్ని ఎప్పుడు కూడా ఎదుర్కొంటూ ఉంటుంది. Yeah. Sometimes we find that kind of spirit in the church also. కొన్నిసార్లు ఈ సంఘంలో కూడా మనం ఇలాంటి ఆత్మను చూస్తాం. Some people always trying to find out fault. కొంతమంది ఎప్పుడు కూడా ఇతరుల యొక్క తప్పులు పడుతూ ఉంటారు. They don't see their own fault. వాళ్ళ సొంత తప్పుల్ని వాళ్ళు గ్రహించరు. Their children are at fault. వాళ్ళ పిల్లలు తప్పులు పడతారు. పిల్లల్లో Their children are not born again. వాళ్ళ పిల్లలు తిరిగి జన్మించలేదు. Their children family life is very pathetic. అవతల వాళ్ళ యొక్క కుటుంబ జీవితం ఎంతో దారుణంగా ఉంది. They don't attend the church. వాళ్ళు సంఘానికి రారు సరిగా. They become worldly. వాళ్ళు ఈ లోక సంబంధంగా ఉంటారు. And all these things should have brought a humility and a groaning and a brokenness. ఇవన్నీ కూడా నిజానికి మనలో దీనత్వాన్ని, విరిగి నలిగిన హృదయాన్ని తీసుకురావాలి. But it is not like that. కానీ అలా జరగదు వాళ్ళ విషయాల్లో. They try to find fault. వాళ్ళు ఎదురు వ్యక్తుల్లో తప్పులు పడుతూ ఉంటారు. They want to resist God's ways. దేవుని యొక్క మార్గాలని వాళ్ళు ఆపుతూ ఉంటారు. When some brother goes and speaks to them, they resist. ఎవరైనా సహోదరుడు వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తారు. It is because they have not yet received the life from heaven. ఇది ఎందుకు జరుగుతుంది అంటే పర సంబంధమైన జీవాన్ని వాళ్ళు పొందుకోలేకపోవడం వల్ల జరుగుతుంది. Some time back they received that life. చాలా కాలం క్రితం వాళ్ళు ఆ వెలుగును పొందుకున్నారు. That life has changed their heart. God has prepared their heart. ఆ జీవం వాళ్ళ హృదయాలని సరిచేసింది, మార్చింది. God tilled their heart land. దేవుడు ఆ యొక్క హృదయం అనే నేలని ఆయన చదునుపరిచాడు అప్పుడు. But later on it started becoming hard and hard and hard. తర్వాత కాలంలో అది కఠినపరచబడుతూ అయిపోయింది. We read that in the book of Hebrews chapter 3. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఈ విషయాన్ని చదువుతాం మనం. What do we read? ఏం చదువుతున్నాం? Hebrews chapter 3. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. We find that our heart can be hardened through the deceitfulness of sin. పాపం వలన కలుగు భ్రమ చేత మనం కఠినపరచబడతామని రాయబడి ఉంది ఇక్కడ. Yeah, that they gave room for sin. వాళ్ళు పాపానికి వాళ్ళ యొక్క దారిని ఇచ్చారు, అక్కడ అవకాశం ఇచ్చారు. Yeah, Hebrews chapter 3. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము and verse 12. 12వ వచనం. Watch, brothers, so that there may not be in any of you an evil heart of unbelief in departing from the living God. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవనియందును ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. Our heart has got a capacity to slowly go away from the life of God. దేవుని యొక్క జీవాన్ని నుంచి నెమ్మదిగా దూరంగా జరిగిపోయే అవకాశం మన హృదయానికి ఉంది. Why? ఎందుకని? Because for many years it was inclined towards the earth. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా అది ఈ భూ సంబంధమైన వాటి విషయాల వైపే మొగ్గి ఉంది కాబట్టి. It was living comfortably with the earthly life. ఈ భూ సంబంధమైన జీవంతో ఎంతో సౌకర్యంగా ఉండటానికి అలవాటు పడింది. And now God has revived the heart. దేవుడు ఆ హృదయాన్ని తిప్పినప్పుడు, and if they are not watchful, అది వాళ్ళు జాగ్రత్తగా లేనట్లయితే, so it is like you are having a part of land. ఒక కొంత నేల మనకి ఒక చదును చేసే పొలం ఉందనుకోండి. And one farmer regularly visits the land, he plows the land, he takes away all the thorns and tares, and he maintains the land.
ఒక రైతు ఆ పొలాన్ని ప్రతిరోజు సందర్శిస్తూ అందులో ఉన్నటువంటి కలుపు మొక్కలు తీసేస్తూ దాన్ని నాగలి దున్నుతూ దాన్ని సరిచేస్తూ ఉన్నాడు అనుకుంటే He's very careful. ఎంతో జాగ్రత్త కలిగి ఉన్నట్టు అతను. Another brother, అదే వేరే సహోదరుడు he is not watching. అతనేమి దాన్ని చూడట్లేదు. He doesn't visit the land. ఆ యొక్క స్థలాన్ని అసలు ఎప్పుడు చూడను కూడా లేదు. And what will happen? ఏం జరుగుతుంది? All tares and thorns will grow and the soil will become very tough and very hard. అక్కడ ముళ్ళ పొదలు, కలుపు మొక్కలు ఇవన్నీ పెరిగి అక్కడ నేలంతా చాలా కఠినంగా గట్టిపడిపోతుంది. That's why in this verse the first word is watch, be vigilant. అందుకని ఇక్కడ ఇవ్వబడిన వాక్యం ఏంటంటే జాగ్రత్తగా చూచుకొనుడి. Because heart can depart from the living God. ఎందుకంటే ఈ జీవం గల దేవుని విడిచిపోయే అవకాశం ఉంది కాబట్టి. Because we are living in this present evil world. Bible calls this world as a evil world. ఎందుకంటే మనం ఇక్కడ ఈ దుష్ట సంబంధమైనటువంటి ప్రపంచంలో ఈ లోకంలో ఉన్నాం మనం. So we have to watch and pray. కాబట్టి మనం ఎప్పుడు జాగ్రత్త కలిగి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. Yeah, Jesus told the disciples, watch and pray so that you are not defeated by the temptations. కాబట్టి యేసు ప్రభు తన శిష్యులతో చెప్తున్నారు, మీరు శోధనలో పడుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. Yeah, next verse, 13th verse, Hebrews 3:13. హెబ్రీ 3:13 చూసినట్లయితే, but encourage each other daily while it is called today. మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయమును కఠినపరచుకొనుడు అని నేను చెప్పాను కనుక. Yeah, you encourage each other daily so that your heart will not be hardened through the deceitfulness of sin. మీలో ఎవడును కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. Yeah, we find some of the people they are specialists having a hard heart. ఇక్కడ కొంతమంది మనుషులు మనం చూస్తాం ఏంటంటే వాళ్ళు కఠినమైన హృదయం కలిగి ఉండటంలో వాళ్ళు నిష్ణాతులు. One person is King Pharaoh. ఒక వ్యక్తి ఎవరంటే ఫరో. Yeah, what did he do? రాజైన ఫరో ఏం చేశాడు? When Moses went and asked permission to go to the promised land, అక్కడ వాగ్దాన స్థలానికి వెళ్ళాలని మోషే వెళ్ళి అడిగినప్పుడు ఫరో అతను ఏం మాట్లాడాడు? ఫరో ఏం మాట్లాడాడు? Okay, you can go. సరే మీరు వెళ్ళొచ్చు అని చెప్పాడు మొదట. And when the people back off and then they start going, వాళ్ళందరూ సిద్ధపరచుకొని వాళ్ళు బయలుదేరేటప్పుడు his heart will become hard. ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. No, I will not allow you. You all come back. లేదు నేను ఎవరిని పంపించినా మీరందరూ వెనక్కి వచ్చేయండి అని అన్నాడు. It is not one time. ఇది ఒక్కసారి కాదు, repeatedly. పదే జరిగింది అది. God sent plague. అక్కడ దేవుడు అక్కడ వాళ్ళ మీదకి ఒక ప్లేగ్ అంటే ఒక రోగాన్ని పంపించాడు. వాదై yeah, and he was afraid of the plague. అక్కడ జరిగినటువంటి ఆ తెగులుకి వాళ్ళు భయపడ్డారు. అతను భయపడ్డాడు. One time the river water everything turned into blood. ఒకసారి ఆ నది అంతా కూడా రక్తంలాగా మారిపోతుంది. Yeah, it is to remind him that he killed the people and threw it in the river. అది అతనికి చాలా మంది ప్రజల్ని చంపి వాళ్ళు నదిలో పడేసిన దానికి గుర్తుగా అది చూపించాలనుకున్నాడు దేవుడు. And when he sees the blood, he say, okay, you all go. ఆ రక్తాన్ని చూసినప్పుడు ఫరో ఏమన్నాడు అంటే, ఓకే మీరందరూ వెళ్ళొచ్చు అన్నాడు. But after some time his heart will become hard. మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత, కొంత సమయం గడిచిన తర్వాత హృదయం కఠినపరచబడిపోయింది. Then he will call the ministers and say, don't allow the people of Israel to go, let them all come back. తన మంత్రులందరినీ పిలిపించి ఇశ్రాయేలీయుల్ని ఎక్కడికి వెళ్ళనివ్వద్దు, వాళ్ళందరినీ వెనక్కి తిరిగి రమ్మని చెప్పమన్నాడు. Close all the gates. అన్ని ద్వారాలు మూసేయండి, కోట ద్వారాలు. And imagine there's a big traffic jam because the toll gate is closed. అక్కడ టోల్ గేట్ వేసేసినప్పుడు అక్కడ పెద్ద ట్రాఫిక్ జామ్ అవడాన్ని ఊహించుకోండి. And people of Israel, old people, they are all arguing. No, King Pharaoh permitted us to go. Why are you closing the gate? అక్కడ ఇశ్రాయేలీలు అందరూ అక్కడ ఏంటంటే మిగతా వాళ్ళతో అక్కడ సైనికులతో ఆర్గ్యూ చేస్తున్నారు, మీరు ఎందుకు గేట్ వేసేసారు, ఫరో మమ్మల్ని వెళ్ళమన్నాడు అని చెప్తూ. Yeah, our leader Moses went and had a talk with him and Pharaoh agreed and please open the gate. మా నాయకుడు మోషే వెళ్ళి ఫరోతో అడిగినప్పుడు ఫరో మాకు పర్మిషన్ ఇచ్చాడు, మమ్మల్ని వదలండి మేము వెళ్ళాలి అని అంటారు. And they are saying no, it's an order from our minister, we have to close the gate. అక్కడ సైనికులు ఏం చెప్తారు అంటే, లేదు మాకు మంత్రుల నుంచి ఒక ఆజ్ఞ వచ్చింది ఏంటంటే మిమ్మల్ని వెళ్ళనివద్దు అని. I could imagine there will be a big argument and fight. అక్కడ ఒక గొప్ప పోరాటం, తోపులాట జరిగినట్టుగా నేను ఊహించుకుంటూ ఉంటాను. There may be 10 or 15 toll gates like that. ఆ విధంగా 10-15 గేట్స్, టోల్ గేట్స్ ఉన్నట్టుగా.
then they are going to asking, they are sending people, hey, go and ask Moses why they are stopping, why they are stopping. కాబట్టి అక్కడ ఉన్న కొంతమంది వెళ్ళి మోషేని అడగండి ఎందుకు వీళ్ళు ఆపుతున్నారు అని చెప్పేసి అంటూ ఉంటారు. And Moses is going again to Pharaoh. Pharaoh, did you stop people? కాబట్టి మళ్ళీ మోషే తన ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు వెళ్ళి అడుగుతాడు ఫరోని Because Moses grew up in that palace. అయితే మోషే ఆ యొక్క భవనంలోనే పెరిగాడు ఆయన. He knows how to go to the king. రాజు దగ్గరికి ఎలా వెళ్ళాలో ఆయనకు తెలుసు మోషేకి. And Pharaoh says, no, I will not allow. ఫరో ఏమన్నాడంటే లేదు నేను అనుమతించును అన్నాడు. 9 times he hardened his heart. 9 సార్లు అతను తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు అని చూస్తాం. Sometimes when we come to the meeting, our heart changes like Pharaoh's heart. కొన్నిసార్లు మనం మీటింగ్స్ కి వచ్చినప్పుడు మన హృదయం ఫరో లాగా మారిపోతుంది ముందు. When we hear a message, our heart becomes soft. ఒక హృదయాన్ని ఒక వర్తమానాన్ని విన్నప్పుడు మన హృదయం చాలా మెత్తగా అవుతుంది. Then we say, I don't want this sin. All the sins can go away, go away. అప్పుడు ఏం చెప్తామంటే ఈ పాపం నాకు వద్దు, ఈ పాపం నాలో ఉన్న పాపాలన్నీ పోవాలి అనుకుంటా. And after some time, కానీ కొంతకాలం గడిచిన తర్వాత heart becomes hardened. హృదయం తిరిగి కఠినపరచబడుతుంది. Now I will not allow the sin to go. All the sins come back. ఇప్పుడు ఏమంటామంటే నాలోని పాపం వెళ్ళడానికి నేను అనుమతించను, పాపం అంతా రావాలి తిరిగి అని. Wife is asking, yesterday only you prayed, my dear husband, yesterday only you prayed that you will not get angry, but now you are getting angry. భార్య అంటుంది అనమాట, నిన్నే కదా నువ్వు ప్రార్థన చేసావు ఇక కోప్పడను అని, మరి ఇప్పుడు కోప్పడుతున్నావు ఏంటి అని. You told yesterday only that you will not use such harsh words to the children, but now you are using the harsh words. నువ్వు నిన్నే కదా చెప్పావు పిల్లల దగ్గర కఠినమైన మాటలు మాట్లాడకూడదు అని, ఇప్పుడేమో అవే పలుకుతున్నావు. Yesterday only you said you will not go with bad friends and spend lot of time. You will come back home on time, but now again started spending time with the bad friends. నిన్నే చెప్పావు కదా నీ యొక్క ఈ చెడ్డ స్నేహితుల దగ్గరికి వెళ్ళను, వాళ్ళతో సమయం గడుపును అన్నావు, కానీ ఈ రోజేమో వెళ్ళి వాళ్ళతో సమయం గడిపొస్తున్నావు. What happened? ఏం జరిగింది? Heart gets hardened like King Pharaoh. హృదయం ఫరో రాజుకు ఉన్నట్లుగా మన హృదయం కఠినపరచబడుతూ ఉంది అక్కడ. Yeah, you have to be very, very careful. ఆ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. We need not wait until God sends a plague. దేవుడు ఒక తెగుల్ని పంపించేదాకా మనం వేచి చూడకూడదు. Some people are like that. కొంతమంది వ్యక్తులు అలాగే ఉంటారు. They wait until they get some sickness. ఒక రోగము వచ్చేదాకా ఎదురు చూస్తూ ఉంటారు. They wait until they get a financial difficulty. ఆర్థిక సంబంధమైన ఒక కష్టం వచ్చేంత వరకు వెయిట్ చేస్తారు. Then they say, Lord, 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 brother, please pray, please pray, please pray. అప్పుడు వస్తారు, ప్రభా అంటారు, సహోదరుడు మా కోసం ప్రార్థన చేయి అంటూ ఉంటారు. But everything is smooth, they don't come to church. అంత చక్కగా ఉన్నప్పుడు మాత్రం సంఘానికి రారు. Yeah, I am bit busy brother. కొంత నేను బిజీగా ఉన్నాను, తీరిక లేకుండా ఉన్నాను అంటూ ఉంటారు. I had some work in my land. నా పొలంలో ఒక చిన్న పని ఉంది నాకు. I had some work in my company. నా కంపెనీలో నాకు పని ఉంది, నేను పనిచేసే చోట. I was tired. నేను అలసిపోయాను. Slight cold was there. చిన్నగా జలుబు ఉంది. Some excuse not to come to church. ఏవో ఒక తప్పించుకునే మాటలు. Some excuse not to meditate the word of God, read the word of God. దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి లేకపోతే ధ్యానించడానికి తప్పించుకోవడానికి చెప్పే ఆలోచనలు. If you neglect the word of God, our heart will become hard. దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం నెగ్లెక్ట్ చేసినట్లయితే హృదయం కఠినపరచబడిపోతుంది. Yeah, because when we want to receive the word of God, we will prepare our heart. దేవుని యొక్క వాక్యాన్ని మనం పొందుకున్నప్పుడు మన హృదయాన్ని మనం సిద్ధపరచుకుంటాం. The Holy Spirit, we are giving the way to the Holy Spirit to prepare our heart. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాన్ని సిద్ధపరిచేలాగా మనం ఒక మార్గాన్ని సుగమం చేస్తాం. There was another man in the Old Testament. పాత నిబంధనలో మరొక వ్యక్తి ఉన్నాడు. His name is coming in 1 Samuel chapter 25. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయంలో అతని పేరు వస్తుంది. What is his name? ఏంటి అతని పేరు? నాబాల్. Yeah. And David was asking for some food. అక్కడ దావీదు కొంత ఆహారం కోసం అతను అడుగుతూ ఉన్నాడు. Yeah, we all took care of your sheep. We were like watchmen to you. We were like a wall for you. నీకు ఒక గోడలాగా మేమున్నాం, ప్రాకారంలాగా మీ యొక్క మందల్ని మేము కాపాడుతా వస్తా ఉన్నాం. Yeah. So, but he had Nabal as a good wife, had a good wife. నాబాలుకి ఒక మంచి భార్య ఉండింది. See, we read in 7th verse. 7వ వచనంలో చదువుతాం. Your shepherds were with us. నీ గొర్రెబొచ్చులు కత్తిరించు వారు ఉన్నారు. We never did any harm to them. మీ గొర్రె కాపరులకు మేము ఎటువంటి కీడును చేయలేదు. Nothing of theirs was missing. వాటిలో ఏది పోగొట్టుకోలేదు వారు.
8th verse, ask them, they will tell you. 8వ వచనం, నువ్వు వారిని అడుగు, వాళ్ళు చెప్తారు. Yeah. So please give to your servants and to your son David whatever you find at hand. కాబట్టి ఆ ఆ యొక్క స్థలంలో ఏమైతే నీకు దొరుకుతుందో అది దావీదుకి ఇవ్వు. But Nabal did not have any compassionate heart. కానీ ఇక్కడ నాబాల్కి ఎటువంటి కనికర హృదయం లేదు అతనికి. One of the signs of a hard heart is no compassion. ఒక కఠినపరచబడిన హృదయానికి ఉన్నటువంటి ఒక సూచన ఏంటంటే ఎటువంటి కనికరం లేకపోవడం. But Jesus always had a heart of compassion. యేసు ప్రభుకి ఎల్లప్పుడూ కూడా కనికర హృదయాన్ని కలిగి ఉన్నారు ఆయన. He had a heart of mercy. ఆయన కనికరం చూపించే, జాలి చూపించే హృదయాన్ని కలిగి ఉన్నారు. He desires mercy more than sacrifice. ఆయన అర్పణల కంటే కనికరాన్ని ఎక్కువ కోరుకున్నారు. That's why he told the story of the Good Samaritan. అందుకని మంచి సమరయుడు కథ చెప్పినప్పుడు, there was a Pharisee, ఒక ఫరిసయ్యుడు ఉన్నాడు, there was a Levite, ఒక లేవీయుడు ఉన్నాడు, there was a priest and a Levite. ఒక యాజకుడు, ఒక లేవీయుడు. They saw the man who was wounded, ఒక గాయపరచబడిన వ్యక్తిని చూశారు వాళ్ళు. a man who was in need of help. అక్కడ అవసరతలో ఉన్న వ్యక్తిని చూశారు. They saw him, అతను చూశారు. but they saw, no, it's time for service, I'll have to go and preach. So they preach. అతను ఏమనుకున్నాడంటే, నేను ఇప్పుడు వెళ్ళాలి, మీటింగ్కి వెళ్ళాలి, అక్కడ మీటింగ్ లో మాట్లాడాలి, సమయం లేదనుకున్నాడు. But a Samaritan came. ఒక సమరయుడు వచ్చాడు. He also had some work. అతనికి కూడా ఏవో పనులు ఉన్నాయి. Yeah, some appointment. అతను ఎక్కడో పనికి వెళ్ళాలి. But he thought, it can wait, let me help this man. అవతల వ్యక్తి వేచి చూస్తా ఉంటాడు, కానీ ఇక్కడ మాత్రం నేను ఇతను సహాయం చేస్తాను అనుకున్నాడు ఈయన. So he started cleaning the wounds and binding the wounds, applying medicine. అక్కడ అతను ఆ గాయాలని తుడిచి, ఆ గాయాలని కట్టులు కట్టి, మందు రాసి కట్టులు కట్టి చేస్తున్నాడు సపరేట్. A heart of compassion. అది కనికరం కలిగినటువంటి హృదయం. A heart of mercy. ఎంతో కనికరము, జాలి కలిగిన హృదయం. But the priest and Levite, though they were spiritual, though they know the scriptures and the word of God, they lacked the heart of compassion. ఇక్కడ యాజకుడు, లేవీయుడు వాళ్ళు ఇతని కంటే ముఖ్య స్థానంలో ఉన్నప్పటికీ వాళ్ళకి ఈ కనికర హృదయం లేదు. My dear brothers and sisters, it may be possible that we are very good in the word of God, very good in spiritual things, but we may lack a heart of compassion. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది సాధ్యమే. ఏంటంటే మీరు దేవుని వాక్యంలో ఎంతో గొప్పగా ఉంటూ దేవుని యొక్క వాక్యాన్ని చెప్తూ ఉన్నప్పటికీ మీ హృదయం ఎంతో ఆ కనికరం లేకుండా ఉండే అవకాశం అయితే ఉంది. Yeah, we read in the Old Testament, the book of Hosea. పాత నిబంధన హోషేయ గ్రంథంలో మనం చూడొచ్చు. Old Testament book, Hosea. హోషేయలో చూసినట్లయితే, yeah, chapter 6 and verse 6. 6వ అధ్యాయము 6వ వచనం. హోషేయ chapter 6 and verse 6. 6వ అధ్యాయం 6వ వచనం. God is telling, ప్రభు చెప్తున్నారు ఇక్కడ the Old Testament, పాత నిబంధనలో, for I delight in mercy and not sacrifice, నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను, and the knowledge of God more than burnt offerings. దహన బలుల కంటే దేవునిని గురించిన జ్ఞానము నాకు ఇష్టమైనది. See, this sacrifice, burnt offerings, they are all spiritual acts. బలి, దహన బలులు ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన విషయాలే. They are not worldly works. అవేమి ఈ లోక సంబంధమైన విషయాలు, పనులు కాదు. They are also done in the church. అవి కూడా సంఘంలోనే చేయబడతా ఉంటాయి. The temple of God. దేవుని యొక్క ఆలయంలో చేయబడతా ఉంటాయి. But mercy done outside the temple of God. కానీ కనికరమేమో దేవుని యొక్క ఆలయం వెలుపల చేయబడుతుంది. Where was the thief? Where was the person who got injured lying down? ఈ గాయపడిన వ్యక్తి ఎక్కడ పడున్నాడు? Not in the temple. ఆలయంలో కాదు. Yeah, he was outside the temple. ఆలయానికి వెలుపల ఎక్కడో. From Jerusalem to Jericho, a particular road. యెరూషలేము నుండి యెరికోకు వెళ్ళే మార్గంలో. And it was people say that is a very dangerous path which is going there. అక్కడ ప్రజలు ఏం చెప్తారంటారంటే ఆ మార్గంలో వెళ్ళడం అనేది ఎంతో ప్రమాదకరమైంది అని. And usually people don't stay there, they come quickly. అక్కడ ఆ మార్గంలో ఎవరు నిల్చుండరు, వెంటనే వచ్చేస్తారు. It is at that place the thief attacked this man. ఆ స్థలంలో దొంగలు ఈ వ్యక్తి మీద దాడి చేశారు. So the priest and Levite, they didn't want to take risk. ఇక్కడ యాజకుడు, లేవి వాళ్ళు అక్కడ ఆ కష్టాన్ని తీసుకోవడానికి సిద్ధంగా లేరు. But the good Samaritan took a risk while helping him. కానీ మంచి సమరయుడు ఆ కష్టాన్ని అతని సాయం చేయడానికి ఆ కష్టాన్ని తీసుకున్నాడు.
He never thought, when I am spending time with this fellow, I may also be stolen, I may also be hurt, they may beat me also. He never thought like that. ఒకవేళ అతను నేను ఇతనికి సహాయం చేసే క్రమంలో నేను కూడా దొంగిలించబడతానేమో, నేను కూడా కొట్టబడతానేమో అని ఆలోచన చేయలేదు మంచి సమరయుడు. The Good Samaritan story is a very deep story. మంచి సమరయుడు అనే ఈ కథ ఎంతో లోతైంది. Naturally, our heart doesn't want to take risk. సాధారణంగా మన హృదయం ఎక్కడా కూడా కష్టాన్ని తీసుకోవడానికి ఇష్టపడదు. But when we want to help somebody, there's always a risk. ఎవరికైనా సహాయం చేయాలి అనే పరిస్థితి ఎదురైనప్పుడు ఖచ్చితంగా ప్రతి సందర్భంలోనూ కష్టం అనేది ఉంటుంది. But when we have a heart of mercy, కానీ దానికి మన హృదయం కనికర సంబంధంగా ఉండాలి. when we have a heart of compassion, జాలి కనికరం కలిగి ఉండాలి. that is possible. అప్పుడు అది సాధ్యమవుతుంది. That's why we read in the book of James. యాకోబు పత్రికలో we read in 2nd chapter and verse 13. 2వ అధ్యాయం 13వ వచనంలో చూసినట్లయితే, first he says in the 8th verse, 8వ వచనంలో, see, before that, from the first verse onwards, he talks about the poor people. మొదటి వచనం నుంచే అక్కడ పేదలైన వారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. Poor people in the church, సంఘంలో పేదలైన వారు. and those spiritual people, they were not caring for the poor people. ఈ యొక్క ఆత్మ సంబంధమైన వాళ్ళు ఈ పేదల గురించి పట్టించుకోవట్లేదు. They were despising the poor. వాళ్ళని తృణీకరిస్తున్నారు. I was going to a church when I was small. నేను చిన్నతనంలో ఒక సంఘానికి వెళ్తా ఉండేవాడిని. There the pastor will speak to only the rich people. అక్కడ పాస్టర్ గారు ధనవంతుల వారితోనే మాట్లాడుతూ ఉండేవాడు. And poor people will be waiting just for 1 minute to see the pastor. అక్కడ పేదలు ఏం చేస్తారు, ఎదురు చూస్తూ ఉండేవాడు, ఒక్క నిమిషం పాస్టర్ గారితో మాట్లాడడానికి. Waiting. ఎదురు చూస్తూ ఉండేవాడు. What a sad thing. ఎంత విచారమైన సంగతి. Would Jesus do like that? యేసు ప్రభు అలా చేసి ఉండేవాళ్ళ? I was helping in another ministry. నీకు వేరే పరిచర్యలు సహాయం చేస్తూ ఉన్నప్పుడు, there also some people say we want to meet the servant of God. అక్కడ ప్రజలు కూడా దేవుని యొక్క దైవజనుడిని కలవాలని అనుకుంటా ఉండేవాళ్ళు. And you know what is the rule there? అక్కడ నియమం ఏంటో తెలుసా? If anybody wants to see the servant of God, అక్కడ దైవజనుడిని, అక్కడ దేవుని సేవకుని చూడాలి అంటే, కలవాలంటే, they will bring a cover. They would bring a cover. ఒక చిన్న చీటీ పట్టుకురావాలి, కవర్ పట్టుకురావాలి. You just touch and see whether amount is more or less. ఆ కవర్ ని టచ్ చేసి ఆయన పట్టుకుని అందులో ఉన్న డబ్బులు ఎక్కువగా ఉన్నాయా లేదా అని చూసేవాడు ఆయన. So more amount is there. అందులో కనుక ఎక్కువ డబ్బులు కనుక ఉన్నట్లయితే, he wants to see and you send to them. I will pray for them, speak to them and bless them. అప్పుడు వాళ్ళని పంపించండి, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాను, వాళ్ళు ఆశీర్వదిస్తాను అనేవాడు. And if there is no cover or the cover amount is very less, ఒకవేళ కవర్ లేకపోయినా ఆ కవర్ లో డబ్బులు చాలా తక్కువగా ఉన్నప్పుడు, tell them that a servant of God will meet in the next meeting after 3 months. సో వాళ్ళకి ఏం చెప్పండి, వాళ్ళకు మీరేం చెప్తారు అంటే, దైవజనుడిని మీరు 3 నెలల తర్వాత కలవండి అని చెప్పండి అని చెప్పేవాడు ఈయన. What's the meaning? దాని అర్థం ఏంటి? 3 months you save money and bring a big cover. 3 నెలల పాటు డబ్బులు దాచుకుని పెద్ద కవర్ తీసుకురా అని. Many ministries are going like that. చాలా పరిచర్యలు అలా జరుగుతున్నాయి. How are we? మనం ఎలా ఉన్నాం? We should not follow such people. అలాంటి వ్యక్తుల్ని మనం అనుసరించకూడదు. We should never show partiality. మనం ఎవ్వరి పట్ల కూడా పక్షపాతం చూపించకూడదు. In fact, the wisdom from heaven we read in James 3:17. యాకోబు 3:17లో మనం చూస్తాము పర సంబంధమైన జ్ఞానము. 17 we read that it is without partiality. పైనుండి వచ్చు జ్ఞానము పక్షపాతం లేనిది. So in 2nd chapter 8th verse it talks about loving others as you love yourself. 2వ అధ్యాయం 8వ వచనం యాకోబు రాసిన పత్రికలో, మెట్టుకు నీవలే నీ పొరుగువాని ప్రేమించును లేఖనంలో ఉన్నట్టి. Love your neighbor as yourself. నీ పొరుగువానిని ప్రేమించుము నీవలే. And next verse says, do not be partial. తర్వాత వచనం ఏముంది? మీరు పక్షపాతము గలవారైతే. If you are partial, then you are committing sin and you are transgressing the law of God. మీరు పక్షపాతం గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులని తీర్చబడి పాపము చేయవారగుదురు. So to start with, in our house, in our home, are we partial towards our children? మన ఇంటి నుండి మొదలు పెట్టుకుని మనం ఆలోచన చేస్తే మన పిల్లల పట్ల మనం పక్షపాతం కలిగి ఉన్నామా?
If we are partial, we are not having the heavenly wisdom. మనం పక్షపాతం కలిగి ఉన్న వాళ్ళమైతే మనకు పై సంబంధం పర సంబంధమైనటువంటి జ్ఞానానికి మనం లేము అని అర్థం. See, when we receive the heavenly life, we receive heavenly wisdom also. పర సంబంధమైన జీవాన్ని మనం పొందుకున్నట్లయితే పర సంబంధమైనటువంటి జ్ఞానాన్ని కూడా మనం పొందుకుంటాం. We receive the heavenly compassion. పర సంబంధమైనటువంటి జాలిని అలాగే కనికరాన్ని పొందుకుంటాం. We will not be hard on the people. ప్రజల పట్ల మనం కఠినంగా ఉండం. Yeah, Jesus had compassion. యేసు ప్రభు అలాగ కనికరం కలిగి ఉన్నారు. When all the religious leaders took stones to kill the woman caught in adultery, you know how Jesus dealt with that woman. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ పట్ల వాళ్ళందరూ ఎలా వ్యవహరించారో మనం చూస్తాం. So heavenly wisdom, it has no partiality. పర సంబంధమైనటువంటి జ్ఞానంలో ఎటువంటి పక్షపాతము లేదు. Then we come to 13th verse. 13వ వచనం చూసినట్లయితే James chapter 3 యాకోబు 3వ అధ్యాయము and verse 13. 13వ వచనం. What do we read here? ఏం చదువుతాం ఇక్కడ? James chapter 3 and verse 13. యాకోబు 3:13. Meekness or mercy will boast before in the judgment seat. Mercy will boast. అక్కడ which was brother 13? James chapter 2, sorry, James chapter 2. 2:13. కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పును పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును. Yeah, for the one who has not shown mercy will have judgment without mercy. కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పును పొందు. కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పును పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును. So if we receive the life from heaven, పరలోకం నుండి మనం జీవాన్ని గనుక పొందుకున్నట్లయితే the life comes through the word of God, which is the seed. దేవుని యొక్క వాక్యం అనే ఈ యొక్క విత్తనం గనుక కలిగి ఉంటుంది ఆ జీవం. And the heart should be soft. అప్పుడు మన హృదయం సున్నితం అవుతుంది. And the Holy Spirit prepares the heart. మన హృదయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని సిద్ధపరుస్తాడు. We should allow the Holy Spirit to work in our heart. పరిశుద్ధాత్మ యొక్క కార్యాన్ని మన హృదయంలో మనం అనుమతించినట్లయితే then life comes out of that seed. అప్పుడు ఆ యొక్క విత్తనంలో నుండి జీవం బయటకు వస్తుంది. And when the heavenly life is there, the heavenly wisdom also will come down. పరసంబంధమైన జీవం ఉన్నప్పుడు అప్పుడు పరసంబంధమైనటువంటి జ్ఞానం కూడా మనకు వస్తుంది. And that life will be light unto people. ఆ జీవము ప్రజలకు వెలుగుగా ఉంటుంది. So we found that in 1 Samuel chapter 25 we were talking about the man who had a hard heart. మనం ఒక పరచబడిన హృదయం కలిగిన ఒక వ్యక్తి గురించి చూస్తున్నాం. 1 సమూయేలు 25వ అధ్యాయంలో. Who is that man? ఎవరతను? నాబాల్. Yeah. So David was asking for food. దావీదు అక్కడ ఆహారం కోసం అతను అడుగుతున్నాడు. But he never had any heart of compassion. అతనికి ఎటువంటి కరుణ కనికరం కలిగినటువంటి హృదయం లేదు. So David became angry. దావీదు కోపడ్డాడు. He said, we want to go fight against him and we want to kill him. అతను ఏమన్నాడంటే అతనికి వ్యతిరేకంగా వెళ్ళి మేము అతన్ని చంపుతాము అని అన్నాడు. But Abigail was a woman with wisdom. అక్కడ అబీగయలు, నాబాల్ యొక్క భార్య అబీగయలు జ్ఞానవంతురాలై ఉంది. 1 Samuel chapter 25 and verse 23 we read. 1 సమూయేలు 25వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తాము. She came hurriedly to David. ఆమె అబీగయల్ దగ్గరికి పరిగెత్తుకొచ్చింది. అబీగయల్ దావీదు దగ్గరికి పరిగెత్తుకొచ్చింది. Prostrated herself before David and bowed down to the ground. త్వరగా గార్ధము నుంచి దిగి సాష్టాంగ నమస్కారం చేసింది. See, it is easy to bow down before a king. ఒక రాజు ఎదుట సాష్టాంగ నమస్కారం చేయడం సులువైందే. But this David was not the king at that time. ఆ సమయానికి దావీదు రాజుగా లేడు. He was moving from cave to cave and forest. ఒక గుహ నుంచి ఇంకొక అరణ్యంలో అతను వెళ్తూ ఉన్నాడు. But yet she had the humility to go and bow down before him. అయితే అలాంటి దావీదుకి ఎదురుగా వెళ్ళి సాష్టాంగ పడడానికి ఆమె ఎంతో దీనురాలై ఉంది. Because she wanted to make peace. ఎందుకంటే ఆమె సమాధానపరచుకోవాలని ఆశపడతా ఉంది. Peace between Nabal and David. నాబాలుకి దావీదుకి మధ్య సమాధాన స్థితిని తీసుకురావడానికి. Blessed are the peacemakers, for they shall be the
children of God, sons of God. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. And a big fight was prevented there. అక్కడ ఎంతో గొప్ప ఒక యుద్ధం, పోరాటం అనేది ఆపబడింది. But that was not the end of the story. అయితే ఆ కథలో అది అంతం కాదు. How the story ends? ఆ కథ ఎలా ముగిస్తుంది? Nabal became mad and he died. అక్కడ నాబాలు ఏమైంది అంటే అతను పిచ్చివాడిగా అయిపోయి చనిపోయాడు. Yeah. So God struck Nabal and he died. దేవుడు నాబాల్ని కొట్టగా అతను చనిపోయాడు. And before that it is written his heart died first. అక్కడ దానికంటే ముందు ఏం రాయబడింది అంటే మొదటిగా అతని హృదయం చనిపోయింది అని. 37th verse. 37వ వచనం. His heart died within him and he became like a stone. 37 చివరిలో భయము చేత అతని గుండె పగిలెను, అతడు రాతి వలె బిగిసిపోయాను. So it's a picture of a backslidden life. వెనక్కి జారిన తనకు ఇది ఒక దృశ్యంగా ఉండింది. So a person before dying spiritually, his conscience is dead. ఒక వ్యక్తి ఆత్మీయంగా చనిపోవడానికి ముందు అతని మనస్సాక్షి చనిపోతుంది. And the death spreads to his heart. ఆ మరణం అతని హృదయానికి వ్యాపిస్తుంది. Heart becomes like a stone. అప్పుడు హృదయం రాతి వలె అయిపోతుంది. And it's very, very difficult to revive him. అతన్ని ఉజ్జీవింప చేయడం ఎంతో కష్టమైపోతుంది. There was one boy who was an alcoholic. ఒక మద్యానికి బానిసైనటువంటి ఒక బాలుడు నాకు తెలుసు. Then he got saved. అతను దేవుడు ఆయన్ని రక్షించుకున్నాడు. And he was living spiritual life for some years. కొన్ని సంవత్సరాల పాటు అతను ఆత్మీయ జీవితాన్ని జీవించాడు. Again he was tempted to go back to the old life. అదే తర్వాత మళ్ళీ అతని పాత జీవితానికి వెళ్ళిపోవడానికి అతను శోధించబడ్డాడు. He became addicted again. మరలా అతను బానిసగా అయిపోయాడు. People go and speak to him. అతను వెళ్ళి వ్యక్తులు మాట్లాడుతూ ఉండేవాళ్ళు. Relatives go and speak to him. అతని బంధువులు వెళ్ళి మాట్లాడుతూ ఉండేవాళ్ళు. But no conviction. కానీ ఎటువంటి ఒప్పింపుదల లేదు అతనిలో. It doesn't feel that it is wrong. అది తప్పు అని అతను భావించలేదు. Doesn't feel that it is sin. అది పాపము అని కూడా గ్రహించలేదు. What a sad state it is. ఎంతో ఎంతో విచారకరమైన స్థాయి అది. No conviction. ఎటువంటి ఒప్పుదల లేకపోవడం. It's a very, very dangerous state. ఎంతో ప్రమాదకరమైన స్థితి అది. People speak about God. ప్రజలు దేవుని గురించి మాట్లాడినప్పుడు, speak the word of God. దేవుని యొక్క వాక్యం మాట్లాడినప్పుడు, he says, I don't have faith. అతను ఏం చెప్తాడంటే నాకు విశ్వాసం లేదు అని చెప్తాడు. I don't have faith to come back to God. నేను మరలా దేవుని దగ్గర రావడానికి నాకు విశ్వాసం లేదు అని చెప్పేవాడు. It's a very, very, very terrible state. అది ఎంతో దారుణమైన పరిస్థితి. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, we have to watch our heart. మన హృదయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. Hebrews 3:12 and 13 we should never forget. హెబ్రీ 3వ అధ్యాయం 12-13 వచనాలు ఎప్పుడు మర్చిపోకూడదు. And when we have this life in us, ఈ జీవం మన హృదయంలో ఉన్నప్పుడు we will shine that light. మనం ఆ వెలుగుని మనం చూపిస్తాం ఇతరులకి. We will be shining witness for Jesus. మనం యేసు ప్రభుకి సాక్షులుగా మనం ప్రకాశిస్తాం. We come back to John chapter 1. యోహాను సువార్త 1వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే, we read about John the Baptist. బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి చదువుతాం. 6th verse. 6వ వచనం. There was a man sent by God. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను. His name is John. అతని పేరు యోహాను. Now how to apply this verse to us? ఈ వచనాన్ని మనకి ఎలాగా ఆపాదించుకోవాలి? I wish you all should read this verse like this. ఈ వచనం అందరూ కూడా ఈ విధంగా చదవాలని మీ ఆశపడుతున్నాను. There was a man sent by God. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను. And his name is, అతని పేరు, you put your name. మీ పేరు అక్కడ పెట్టుకోండి. There was a man sent by God. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను. His name is Vijay Kumar. అతని పేరు విజయ్ కుమార్. Put your name. మీ పేరు పెట్టుకోండి అక్కడ. If you are a sister, put your name. ఒక సహోదరి అయితే ఆ సహోదరి తన పేరు పెట్టుకోండి అక్కడ. Who sent you to the place where you are living now? నువ్వు ఇప్పుడు జీవించే ఈ స్థలంలో నిన్ను అక్కడికి ఎవరు పంపించారు? It is God who has sent. దేవుడు నిన్ను పంపించాడు. God has a plan for you. దేవునికి ఒక ప్రణాళిక ఉంది నీ పట్ల.
See, God planned for John the Baptist. బాప్తిస్మిచ్చు యోహానికి దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. He was not born in India ఆయన ఏమి భారతదేశంలో పుట్టలేదు, ఆయన or some other country. వేరే దేశంలో పుట్టలేదు. God wanted John to be born in a place very close to where Jesus would be born. ఆయన యోహాను ఎక్కడ పుట్టాలని దేవుడు ఆశించాడంటే యేసు ప్రభు ఎక్కడైతే పుట్టారో దానికి దగ్గరగా ఉండే స్థలంలో పుట్టాలని ఆయన ప్రణాళిక కలిగి Then only ఉన్నాడు. John can introduce Jesus. ఎందుకంటే యోహాను యేసు ప్రభుని పరిచయం చేయాలి. Then only John can witness about this person, Jesus Christ. ఇప్పుడు యోహాను మాత్రమే యేసు ప్రభు ఈయన అని సాక్ష్యం చెప్పగలడు. Yeah, then only the good news will spread. కాబట్టి అప్పుడే ఈ మంచి వార్త అనేది వ్యాపిస్తుంది కాబట్టి. The 7th verse, he came to witness, to testify about that light, Jesus Christ. 7వ వచనం, అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. My dear brothers and sisters, నా ప్రియ సహోదరులారా, do you sincerely believe that God has sent you to the place where you are living now? మీరు దీన్ని ఎంతో ప్రగాఢంగా విశ్వసించాలి. మీరున్న స్థలంలో మిమ్మల్ని దేవుడు పంపించాడు. What would have happened if John the Baptist had been born after 30 years after Jesus? యేసు ప్రభు తర్వాత 30 సంవత్సరాలకి యోహాను గారు అక్కడ పుట్టుంటే ఏమై ఉండేది? He would not have finished his ministry. ఆయన తన పరిచర్యను అక్కడ ముగించేవాడు కాదు. So God wanted John to introduce Jesus. ఇక్కడ యేసు ప్రభు తండ్రి ఏమనుకున్నారంటే యోహాను యేసు ప్రభువుని ఇక్కడ సాక్షిగా ఉండాలి అని. That he planned even long before the foundation of the world. జగత్తు పునాది వేయబడక ముందే ఈ ప్రణాళికని దేవుడు కలిగి ఉన్నారు. That is written in the book of Isaiah. యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది అది. Chapter 40. 40వ అధ్యాయం. That was written 800 years before Jesus was born. యేసు ప్రభు పుట్టక ముందే 800 సంవత్సరాల క్రితమే అది రాయబడింది. So God prepared John the Baptist. యోహాను బాప్తిస్మిచ్చు యోహాన్ని దేవుడు అక్కడ ప్రణాళిక కలిగి ఉన్నాడు. Which time he should be born? ఏ సమయంలో ఆయన పుట్టాలి? 6 months before Jesus was born. యేసు ప్రభు పుట్టడానికి 6 నెలల ముందు ఆయన పుట్టాలి. So he was born there. అక్కడ పుట్టాడు ఆ టైంకి. So now John is ready to testify about Jesus. ఇప్పుడు యేసు ప్రభు గురించి సాక్ష్యం చెప్పడానికి యోహాను సిద్ధంగా ఉన్నాడు. That's why it is written, there was a man sent by God and his name is John. అందుకని ఇక్కడ ఇలా రాయబడింది, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉన్నాడు, అతని పేరు యోహాను. Now turn with me to Acts chapter 17. ఇప్పుడు అపోస్తల కార్యాలు 17వ అధ్యాయానికి వెళ్దాం. And verse 26 and 27. 17వ అధ్యాయం 26, 27 వచనాలు చూడండి. Acts అపోస్తల కార్యాలు chapter 17. 17వ అధ్యాయము and verse 26 and 27. 26, 27 వచనాలు. And he has made from one blood every nation of man to dwell on all the face of the earth, and has determined the times set for them and the boundaries of the region where they live. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. See, earth is a big place. భూమి అనేది చాలా పెద్ద స్థలం. Nearly 200 countries are there. అందులో దగ్గర 200 దేశాలు ఉన్నాయి. In every place God wanted people to testify about Jesus. అక్కడ ప్రతి స్థలంలోనూ దేవుడు యేసుక్రీస్తుని సాక్షులుగా ఉండే ప్రజల కోసం ఎదురు చూస్తా ఉన్నారు. So he has allowed people to be born in all the places. కాబట్టి ఆయన ప్రతి స్థలంలోనూ ఈ మనుషులు పుట్టడానికి ఆయన అనుమతించారు. He has determined 2 things. అక్కడ ఆయన 2 విషయాలను నిర్ణయించారు. If you are a believer of God, నువ్వు దేవుని యొక్క విశ్వాసి అయినట్లయితే, if you are a child of God, దేవుని యొక్క బిడ్డవి అయినట్లయితే, God has determined 2 things for you. నీ కొరకు ఆయన 2 విషయాలు నిర్ణయించున్నారు. What are the 2 things? ఆ 2 ఏంటి? Number 1, మొదటిది, he has determined the time ఆయన సమయాన్ని నిర్ణయించాడు. when you should be born, నువ్వు ఏ సమయంలో జన్మించాలి, which period you should live. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నువ్వు జీవించి ఉండాలి. Yeah, some of you are born in 1960, 1970, 1980, 1990. మీలో కొంతమంది 1960లో పుట్టుండొచ్చు, 1970లో, 80లో, 90లో. You didn't choose which year you should be born. మీరు ఎప్పుడు పుట్టాలి అనేది మీరు నిర్ణయించుకోలేదు. God determined. దేవుడు నిర్ణయించాడు అది. That's what this verse says. ఈ వచనం చెప్పేది అదే. And number 2,
రెండోదిగా He has determined the boundary of the regions where they live. వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. I believe all of you who are hearing through Zoom, God has determined your boundary in Andhra and Telangana. ఇక్కడ ఈ జూమ్ లో ఉండి వినే వాళ్ళందరి విషయంలో నా నమ్మకం ఏంటంటే మీరు జీవించే వాళ్ళందరూ కూడా ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో ఉండాలని దేవుడు ఏర్పరిచాడు. Maybe in Rajamandri or Guntur or Talacheru, రాజమండ్రిలో, గుంటూరులో లేదా తాళచెరువులో, Bhadrachalam, so many places. అలా భద్రాచలం, అలా చాలా స్థలాల్లో. Yeah, I'm not able to tell all the 14 places, but don't feel bad. But all the places God has fixed. 14 స్థలాల పేర్లు నేను చెప్పకపోవచ్చు, దాన్ని తప్పుగా అనుకోవద్దు. కాకపోతే అన్ని స్థలాల్లోనూ దేవుడు మిమ్మల్ని నిర్ణయించాడు. What is the purpose? ఉద్దేశం ఏంటి? 27th verse. 27వ వచనం. So that they would seek the Lord ఒకవేళ దేవుని తడువలాడి and reach out for him and find him. కనుగొందురేమో అని తను వెదుకు నిమిత్తము. Yeah. So that we can find God. ఎందుకంటే మనం దేవుణ్ణి వెతకాలి అని. That is first purpose. అది మొదటి నిర్ణయం, మొదటి ఉద్దేశం. Number 2, రెండవది, that we should help others find God. మనం ఇతరులు దేవుణ్ణి కనుగొనే విధంగా మనం సహాయకులుగా ఉండాలి. We should bear witness for Jesus. ఆ విధంగా యేసు ప్రభుకి సాక్షులుగా మనం కలిగి ఉంటాం. We should never feel ashamed to say that we are Christians. మనం క్రైస్తవులు అని చెప్పబడడానికి ఎప్పుడు సిగ్గుపడకూడదు మనం. Yeah, if we are ashamed, then he will also feel ashamed to confess about us. మనం ఆయన్ని ఒప్పుకోవడానికి సిగ్గుపడినట్లయితే ఆయన తండ్రి ఎదుట మనల్ని ఒప్పుకోవడానికి సిగ్గుపడతాడు. Yeah, we do not belong to this world. మనం ఈ లోక సంబంధులం కావు. Why? ఎందుకని? Because we received life from above. మనం లోకాన్ని ఈ పరలోకం నుండి మనం జీవాన్ని పొందుకున్నాం. There was a hen in our house. ఒక ఇంటిలో ఒక కోడి ఉంది. And they put some 10 eggs to hatch. దాని కింద ఒక 10 గుడ్లు పెట్టారు పొదగడానికి. And after 1 month, all the eggs became chicks. ఒక నెల తర్వాత 10 కూడా చిన్న కోడి పిల్లలుగా అయ్యాయి. And they started growing. అవన్నీ పెరగడం మొదలైంది. And the hen will go different places and it will search in the sand and dung and give food to the chicks. ఈ కోడి ఏం చేస్తా ఉండేది అంటే అటు ఇటు తిరుగుతూ ఆ నేలను తవ్వి ఈ పురుగుల్ని తీసి వాళ్ళ పిల్లలకి పెడతా ఉండేది. Then it will go to another place. అక్కడ నుంచి వేరే స్థలానికి వెళ్ళేది. But there was one chick, it was not able to walk like others. మిగతా కోడి పిల్లల్లాగా ఒక కోడి పిల్ల మాత్రం నడవలేకుండా ఉండేది. All will walk fast, but this will walk like this. మిగతావన్నీ కూడా చాలా త్వరగా నడుచుకుంటూ వెళ్ళే కానీ ఇది మాత్రం చాలా నెమ్మదిగా వెళ్తా ఉండేది. They will eat fast, but by the time it goes, all the food is over. అవి చాలా త్వరగా మిగతావన్నీ తినేసి ఇది అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఉన్నటువంటి ఆహారం అంతా అయిపోయేది. So all the chicks started despising this particular chick. మిగిలిన కోడి పిల్లలన్నీ కూడా ఈ కోడి పిల్లని తృణీకరించడం మొదలు పెట్టాయి. It was feeling very bad. అది ఎంతో విచారం వ్యక్తం చేస్తా ఉండేది. But anyhow, with much difficulty, it started eating and growing. ఏదో విధంగా ఎంతో కష్టపడి అది కూడా కొంచెం తిని పెరుగుతూ ఉండేది. And started growing to be a teenage chick. అది ఒక యవన సమయానికి వచ్చేటప్పటికి. And one fine morning, ఒక ఉదయాన ఒక రోజు some big birds came flying and sat on the tree. చాలా పెద్ద పక్షులు వచ్చి ఒక చెట్టు మీద నిలబడి కూర్చుని ఉన్నాయి. This particular chick saw those birds. ఈ చిన్ని పక్షులన్నీ కూడా దాన్ని చూసినాయి, ఈ కోడి పిల్లలు. And started flying. అవేమో ఎగురుతా ఉన్నాయి. And joined those birds. Sorry, the small bird. Okay. The chick which grew started flying and joined those birds. Okay, brother. ఈ చిన్నది ఏదైతే నడవలేకుండా ఎగరలేకుండా వాళ్ళతో పాటు వెళ్ళలేకుండా ఉండిందో ఆ పక్షుల్ని చూడగానే అది కూడా ఎగురుకుంటూ వెళ్ళి వాళ్ళతో కలిసింది. Yeah, they are special type of cranes. అవి ఒక రకమైనటువంటి కొంగలు అవి. Because the 10 eggs, no, one egg is not a hen's egg, one egg is some other bird's egg. ఇక్కడ విషయం ఏంటంటే ఆ 10 గుడ్లు ఉన్నాయి కదా, ఆ 10లో ఒకటి కోడి గుడ్డు కాదు, మరేదో. So this chick said, I don't belong to this hen and these chicks which are only living in the earth. I belong to the heavenly birds. It started flying away. ఈ చిన్న ఈ ప్రాణి ఏదైతే పక్షి ఉందో అనుకుందంటే నేను వీళ్ళకి సంబంధించిన దాన్ని కాదు, నేను వేరే జాతికి సంబంధించింది అని చెప్పేసి వాటితో పాటు ఎగిరిపోయింది. So in this world people may despise you.
ఈ లోక సంబంధులు మిమ్మల్ని తృణీకరించవచ్చు. because our citizenship is in heaven, as we read in Philippians 3:20. ఫిలిప్పి 3:20లో మనం చదివినట్టుగా మన పౌరసత్వము పర సంబంధమైంది. When Jesus comes, we are going to fly and meet him. మన యేసు ప్రభు వచ్చినప్పుడు మనం వెళ్ళి ఆయన్ని ఎదుర్కొంటాం. That's why the world hates us. కాబట్టి ఈ లోకం మనల్ని వ్యతిరేకిస్తుంది. The world hate చేస్తుంది. despises us. ఈ లోకం మనల్ని తృణీకరిస్తుంది. But the heavenly life has come into us. కాబట్టి కానీ ఆ పర సంబంధమైనటువంటి జీవం మనలోనికి రావాలి. Let us grow in this heavenly life. ఈ పర సంబంధమైనటువంటి ఈ జీవంలో మనం ఎదగాలి. I came that they may have life and the life more abundant. నేను ఇక్కడ వీరికి జీవం ఇవ్వడానికి, ఆ జీవం సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాను అంటున్నారు యేసు ప్రభు. May God help us to grow to be heavenly believers, looking up and receiving more and more life. పర సంబంధమైనటువంటి విశ్వాసులుగా మనం ఎదగాలి. అలాగే మనం ఈ పర సంబంధమైన జీవంలో మనం దృఢపరచబడాలి అని ఆశిస్తున్నాం. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Our heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, thank you, Lord, for giving us the heavenly life. పర సంబంధమైన జీవాన్ని మాకు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తండ్రి. We want to grow in this heavenly life, Lord. ఈ పర సంబంధమైన జీవంలో మేము ఎదగాలని ఆశపడుతున్నాం. Help us, Lord, to watch our hearts that it will not become hardened. మా హృదయాలని కఠినపరచబడకుండా వాటిని జాగ్రత్తగా చూసుకోవడానికి మాకు సహాయం చేయండి. Let our hearts have the compassion, mercy, and softness. మా హృదయాలు సున్నితంగా, కరుణ కలిగి, జాలి కలిగి, కనికరం కలిగి ఉండటానికి సహాయం చేయండి. Take away all rebellious spirit and hardness. మా హృదయాల్లో ఉన్నటువంటి తిరుగుబాటుతనము అలాగే కఠినత్వాన్ని అంతటిని తీసివేయండి తండ్రి. Help us, Lord, to protect our hearts with all watchings. ఈ లోక సంబంధమైనటువంటి అన్నిటి విషయంలో నుంచి మమ్మల్ని మేము జాగ్రత్త పరచుకోవడానికి మాకు సహాయం చేయండి. Bless all the people, Lord, who are hearing this message. ఈ యొక్క వర్తమానాన్ని వింటున్న ప్రజలందరినీ ఆశీర్వదించండి తండ్రి. Bless their families, Lord. వారి కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభువా. Help us, Lord, to be witness for you. మీకు సాక్షులుగా ఉండటానికి మాకు సహాయం చేయండి ప్రభువా. In Jesus' name we pray. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. Amen. ఆమేన్. Thank you, brothers. Thank you. God bless you all. థాంక్యూ బ్రదర్.